ఈ వీడియో ఫస్ట్ టైం గిరిప్రదక్షిణ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుద్ది మామ. కామన్గా జరిగే మిస్టేక్స్ ఏంటి, గిరిప్రదక్షిణ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, దారిలో ఏ ప్లేసెస్ కవర్ చేయాలి, ఎవ్రీ డీటెయిల్ చెప్పడానికి ట్రై చేస్తాను. వీడియో మొత్తం చూడండి. టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 11 అవుతుంది. నేను నా గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఇది మెయిన్ గోపురం మామ. మెయిన్ గోపురం ముందు అందరూ హారతి వెలిగిస్తారు. సో కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి వాళ్ళ గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తారు. సో మీరు కూడా స్టార్ట్ చేసే ముందు ఇక్కడికి వచ్చి కర్పూరం అయితే వెలిగించండి మామ. అండ్ ఆ పక్కన కొబ్బరికాయ అయితే కొట్టండి. రూల్ నెంబర్ 1 మామ, మీరు గిరిప్రదక్షిణ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తారో అక్కడే ఎండ్ చేయాలి. సో అదైతే గుర్తుపెట్టుకోండి. లాగైతే వద్దు, మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మామ, వీడియో చూస్తున్నారు కింద ఓ నమస్తే చిన్న కామన్ పెట్టండి. ఇదిగోండి మామ, మీకు చూపించిన టెంపుల్ రాజగోపురం. ఇక్కడే మనం కొబ్బరికాయ అన్నీ కొడతాము. సో టెంపుల్కి ఈ డైరెక్షన్లో మన గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ అవుద్ది మామ. సో శివ అనుకొని మన గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం. నేనైతే సోలోగా వెళ్తున్నాను, ఎంతే బట్టి తెలియదు. మీరు ఏమైనా ఫ్రెండ్స్తో వస్తే ఆరామ్సే శివనామస్మరణం చేసుకొని మీ జర్నీ అయితే స్టార్ట్ చేసేయండి. దారిలో మనం మీద డీల్స్ అయితే మాట్లాడుకుందాం మామ ఒకటి. ఇదిగోండి మామ, ఇక్కడ బోర్డు ఉంది, ద డిస్టెన్స్ టు కంప్లీట్ గిరివలం మీన్ దర్శనం ఆఫ్ అన్నమలై 14 km అని. 14 కిలోమీటర్ గిరిప్రదక్షిణ అయితే చేయాలి మనం. మన గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయగానే ఫస్ట్ వచ్చే లింగం ఇంద్రలింగం మామ. టెంపుల్ అంటే రఫ్లీ ఒక 50 meters ఉంటుంది. సో ఇదే ఇంద్రలింగం. సో లోపలికి వెళ్ళి దర్శించుకొని మళ్ళీ బయటకు వచ్చేద్దాం. చాలా మందికి నా బేసిక్ డౌట్, గిరిప్రదక్షిణ ఎప్పుడు చేయాలన్నా అని. చెప్తున్నాను మామ, గిరిప్రదక్షిణానికి ఎటువంటి రూల్స్ లేవు. లైక్ ఈ టైంలోనే చేయాలి, ఈరోజే చేయాలని. 24/7 365 days మీరు ఎప్పుడైనా చేయొచ్చు. అది అమావాస్య రోజున గిరిప్రదక్షిణ చేయొచ్చు, పౌర్ణమి గిరిప్రదక్షిణ చేయొచ్చు. అలాంటి రూల్స్ అయితే ఏం లేవు. బట్ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, మీరు ఎవరైనా గిరిప్రదక్షిణ చేయాలనుకుంటే ఈవినింగ్ 7 తర్వాత అయితే స్టార్ట్ చేయండి మామ. ఎందుకంటే క్లైమేట్ అనేది చాలా కూల్గా ఉంటుంది. తమిళనాడు ఎండలు చాలా ఎక్కువ. పొరపాటున మీరు మార్నింగ్ 7-8కి స్టార్ట్ చేశారంటే 40 kilometers సైడ్లో సరదా తీరిపోద్ది, అంత వేడిగా ఉంటుంది ఇక్కడ. రూట్ ఇటుపైకి వెళ్ళాలని చెప్పి మెయిన్ టెన్షన్ పడకండి మామ. మనకి ఎక్కడెక్కడ ఇలా బోర్డులు ఉంటాయి గిరివలం మార్గం అని. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎనర్జీ లెవెల్స్ కోసం నేను స్టార్టింగ్లో మంచి కాపర్ బౌండ్ అయితే తీసుకున్నాను మామ, 30 రూపాయలు. డ్రింక్ లెవెల్ ఇది బెస్ట్, ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. తాగేసి శివ అనుకుంటూ గిరిప్రదక్షిణ చేసేద్దాం. ఇదిగోండి మామ, ఇది మనకు కవర్ చేయబోయే మ్యాప్. ఈ మ్యాప్లో మనకు మొత్తం ఎన్ని లింగాలు కవర్ చేస్తామని చెప్తాను మామ. ఇంద్రలింగంతో అయితే మన జర్నీ స్టార్ట్ అవుద్ది. ఇంద్రలింగం, తర్వాత అగ్నిలింగం, తర్వాత యమలింగం, తర్వాత నీతిలింగం, వర్ణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఇవన్నీ కవర్ చేసినప్పటికీ మనకి 14 kilometers అయితే వస్తుంది మామ. అది కాకుండా సూర్యలింగం, చంద్రలింగం ఈ 2 కూడా వస్తాయి. మీకు చూపించిన మ్యాప్ని అయితే ఫోటో తీసుకోండి మామ, ఆర్ఎల్స్ ఈ వీడియోలో స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్లేదు. మీకు ఇది చాలా హెల్ప్ అవుద్ది. మనం ఏ ప్లేస్లు కవర్ చేసాం, ఇంకే పెండింగ్ ఉన్నాయో మనకు క్లారిటీ వస్తుంది. ఎంత డిస్టెన్స్ కవర్ చేసాం మనకు క్లారిటీ వస్తుంది. మన జర్నీ మొత్తం బోర్డులో ఉంటామో ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి గిరిప్రదక్షిణ చేసే టైంలోని ఇక్కడ వినాయకుడి టెంపుల్ వస్తుంది మామ. వెళ్ళి వినాయకుడికి అయితే దర్శించుకోండి. అంటే మన గిరిప్రదక్షిణ చేస్తామని చెప్పి తను ప్రూఫ్ చెప్తారంట శివయ్యకి. ఎక్కడో బుక్లో చదివాను, నాకు అంత క్లారిటీగా తెలియదు. బట్ ఆన్ ది వే కనబడుతుంది. లోపలికి దండం పెట్టుకోండి మామ. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మన గిరిప్రదక్షిణ చేసేటప్పుడు లింగాలన్నీ మెయిన్ రోడ్లోనే ఉంటాయి మామ. బట్ ఒకే ఒకటి అగ్నిలింగం మాత్రం లోపలికి ఉంటుంది. సో చాలామంది లింగాన్ని మిస్ అయిపోతారు. సో కళ్ళ ముందు చూడండి, చాలామంది వెళ్ళిపోతున్నారు. క్లియర్గా బోర్డు ఉంది అగ్నిలింగానికి లోపలికి వెళ్ళాలని చెప్పి. సో ఈ ఒక్క లింగమే మెయిన్ రోడ్కి లోపల ఉంటుంది మామ. మిగతావన్నీ మెయిన్ రోడ్ మీద ఉంటాయి. సో వెళ్ళిన తర్వాత మిస్ అవ్వకండి, అగ్నిలింగం కూడా కవర్ చేసుకోండి. సో ఇది అగ్నిలింగం మామ. మన దాంట్లో లింగం అగ్నిలింగం. సో దర్శించుకోండి శివయ్యని. మన గిరిప్రదక్షిణ చేసే టైంలోని శ్రీ కళ్యాణమాన్ టెంపుల్ ఉండదు మామ. నాకు ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ రావడం లేదు. ఈ టెంపుల్ దగ్గర మనం తెచ్చుకున్న నిమ్మకాయలని 3 సార్లు తల చుట్టూ తిప్పుకొని మన కాలుతో తొక్కి వెళ్ళిపోతే మనకున్న నరదిష్టి ఏమైనా దిష్టి ఉంటే అన్నీ పోతాయి అంట. సో మీరు కూడా వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇవ్వండి చూసారా, తల చుట్టూ 3 సార్లు తిప్పుకొని మనమే కాలుతో తొక్కేసి వెళ్ళిపోవాలండి మామ. సో మనకున్న దిష్టి పోతుందని చెప్పి నమ్ముతున్నారు. మీరు కూడా వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇవ్వండి మామ, అలా సోలానికి కూడా గుచ్చుతారు. 3 నిమ్మకాయలు తీసుకొని ఒక నిమ్మకాయ సోలానికి గుచ్చి 2 నిమ్మకాయలు కాలుతో తొక్కి వెళ్ళిపోవాలంట. నాకు పర్ఫెక్ట్ తెలియదు, ఒకసారి కనుక్కోండి.
వాళ్ళు నమ్మేది ఏంటంటే నరదిష్టి కానీ లేదా ఏమన్నా మనం ఏమైనా చెడులు ఉంటే చెడులు అనేవి పోతాయంట. వెళ్ళినప్పుడు అలా ట్రై చేసి వెళ్ళిపోండి. అలాగా మన మూడో లింగం దగ్గరికి వచ్చామా, అదే యమలింగం. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. సో ఇదే మావ యమలింగం. సో ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం వల్ల అకారణ మరణం ఉండదు అంటారు. సో లోపలికి వెళ్ళి ఆ శివయ్యని దర్శించుకోండి. మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది, నైట్ టైం గిరిప్రదక్షిణ చేయమన్నాను కదా, లింగాలన్నీ ఓపెన్లో ఉంటాయి అంటే టెంపుల్స్ అన్ని క్లోజ్ చేస్తారు మామ. ఏదైతే నా లక్ బాగుండి పౌర్ణమి అని చెప్పి అయితే ఓపెన్లో ఉంచారు. నార్మల్ అయితే టెంపుల్స్ అన్ని క్లోజ్ చేస్తారు. కానీ ఏంటంటే టెంపుల్ క్లోజ్ చేసినా మన బయట నుంచి శివలింగం అయితే క్లియర్గా కనిపిస్తుంది మామ. సో ప్రాబ్లం అయితే ఉండదు. మీరు లింగ దర్శనాలు చేసుకుందాం అని చెప్పి డే టైంలో గిరిప్రదక్షిణ చేస్తే ఇక ఎండకి మీరు అస్సలు సర్వే అవ్వలేరు. సో మనకి టెంపుల్ క్లోజ్లో ఉన్నా సరే బయట నుంచి శివలింగం క్లియర్గా కనబడితే ఆరామ్సే బయట నుంచి దండం పెట్టుకొని మనం గిరిప్రదక్షిణ అయితే చేసుకోవచ్చు మామ. మనకు ఆన్ ది వేలో ఇలా క్యూట్గా జింకలు కనబడతాం మామ, వాటిని కూడా చూడండి. కానీ అట్లా ఫుడ్ ఐటమ్స్ పెట్టకండి మామ. మన అరుగుని తెలిసిందే కదా మామ, క్లియర్గా ఇక్కడే డోంట్ ఫీడ్ అని ఉంది. ఆరామ్సే ఎక్కడ జింకలు ఫీడ్ చేస్తున్నారు. తెలిసింది కదా మన వాళ్ళ కోసం. జనగణ మన ఎవడు మాట వినా ఈ అక్క చూడండి ఎంత నీట్గా ఫీడ్ చేస్తున్నారు. అట్లా ఉంటుంది. యమలింగం తర్వాత మనం నెక్స్ట్ వచ్చిన లింగం నైరుతి లింగం మామ. ఇది కొద్దిగా మెయిన్ రోడ్ నుంచి చిన్న లోపలికి వెళ్ళాలి. మీకు ఈ లింగం దగ్గర కొద్ది టైం స్పెండ్ చేయని ట్రై చేయండి మామ. లైక్ మినిమం ఒక 10 minutes అయినా సరే. ఎందుకంటే శివయ్య ఈ ప్లేస్లోనే చాలా ఫాస్ట్గా కన్నిచ్చారు అని చెప్పి పురాణాల్లో చెప్తుంది. లైక్ ఒక 10 minutes కూర్చొని శివనామస్మరణం చేయండి, చాలా పీస్ఫుల్గా ఉంటుందంట. ఇది నేను చెప్పింది కాదు, చాగంటిగా చెప్పారు. శివయ్య చాలా ఫాస్ట్గా ఇక్కడే లైక్ ఎవరన్నా కన్నిచ్చారు అని. సో మినిమం ఒక 10 minutes ఇక్కడ శివనామస్మరణం అయితే చేయండి. గిరిప్రదక్షిణ చేసినప్పుడు అయితే ఇంకో పాయింట్ చెప్తున్నా. మీరు ఎప్పుడు గిరిప్రదక్షిణ చేస్తున్నా 99% రోడ్డుకి లెఫ్ట్ సైడ్లోనే గిరిప్రదక్షిణ చేయండి మామ. లైక్ ఇప్పుడు వీళ్ళందరూ రైట్ సైడ్లో గిరిప్రదక్షిణ చేస్తున్నారు కదా, రైట్ సైడ్లో చేయకండి, లెఫ్ట్ సైడ్లో చేయాలి. ఎందుకంటే లైక్ పీపుల్ బిలీవ్ దట్, అంటే ఇప్పుడు యోగ సిద్ధులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఫిజికల్గా రాలేని వాళ్ళందరూ మెంటల్గా ఈ రూట్లో లైక్ రోడ్డుకి రైట్ సైడ్ నుంచి గిరిప్రదక్షిణ చేస్తారని చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ అటు సైడ్ అంటే లైక్ రోడ్డుకి రైట్ సైడ్ అంతా వాళ్ళకి వదిలేయాలి. మేము గిరిప్రదక్షిణ చేసినప్పుడు రోడ్డుకి లెఫ్ట్ సైడ్ చేయండి మామ. సో ఈ పాయింట్ నేను ఏదో ప్రవచనాల్లో విన్నాను, అది మీకు చెప్తున్నాను. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకోండి. నెక్స్ట్ మన వచ్చిన లింగం అయితే సూర్యలింగం మామ. సో లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకున్నాం. నాకు తెలిసి సూర్యలింగం అంటే సూర్యభగవానుడు పెట్టారేమో, ఐ థింక్ సో. మీకు చెప్పాను కదా మామ టెంపుల్స్ క్లోజ్ చేస్తారని, బట్ క్లోజ్ చేసిన తర్వాత బయట నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. బట్ ఓన్లీ దర్శనం చేసుకుందాం అని చెప్పి మీ డే టైంలో గిరిప్రదక్షిణ చేస్తే మాత్రం మీ కాళ్ళు చచ్చిపోతాయి మామ. తమిళనాడులో అంత వేడిగా ఉంటుంది. సో ఇంకా మిగతా మీ ఇష్టం. నెక్స్ట్ లింగం వర్ణలింగం మామ, 500 meters ఉంటుందంట. చూద్దాం. మనం అలా నడుచుకుంటూ వర్ణలింగం దగ్గరికి వచ్చేసాం మామ. వర్ణలింగం గురించి తెలిసిందే కదా, మీనింగ్ కమ్స్ అండర్ వాటర్, ఐ థింక్ సో, లైక్ వర్షం. ఇదిగోండి మామ, టెంపుల్ క్లోజ్ చేసి ఉన్నా సరే మనం బయట నుంచి దండం పెట్టుకోవచ్చు. సో వర్ణలింగం టెంపుల్ క్లోజ్లో ఉన్నాయి, బయట నుంచి శివయ్య అనుకొని వెళ్ళిపోవడం. గిరిప్రదక్షిణ చేసి కాళ్ళు నొప్పి వస్తే మనకి ఇలా ఉంటాయి మామ, మసాజర్ 50 rupees అలా ఛార్జ్ చేస్తారు. యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఏమైనా ఉంటారు కదా, వాళ్ళు నడిచి కాళ్ళు నొప్పి ఏమైనా వచ్చి రెస్ట్ తీసారు అనుకుంటే ఆరామ్సే కూర్చోండి. 60 or 50 ఛార్జ్ చేస్తారు. ఇవ్వండి, మంచిగా రీస్టార్ట్ చేసుకొని గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయండి మామ. ఇది కూడా మంచి బిజినెస్, ఎవరికైనా ఇక్కడ ప్లాన్ చేయండి, పక్కా సక్సెస్ అయ్యే బిజినెస్ ఇది. మన కరెక్ట్గా వాయులింగం దాటిన తర్వాత ఇక్కడ ఫ్రీగా పంచముఖ రుద్రాక్ష ఇస్తున్నారు మామ. మనకి మైక్లో అనౌన్స్ చేసి మరీ రమ్మంటున్నారు. సో మీరు ఈ ఫెసిలిటీ యూటిలైజ్ చేసుకోండి, ఫ్రీగా ఇస్తున్నారు. మహారుద్రలింగ టెంపుల్. మీరు నెక్స్ట్ గిరిప్రదక్షిణ చేసినప్పుడు యూటిలైజ్ చేసుకోండి మామ. అందరికీ రుద్రాక్ష అయితే ఫ్రీగా ఇస్తున్నారు మామ, మనిషికి ఒకటే ఇస్తున్నారు, చూసుకోండి. మీరు వెళ్ళినప్పుడు ఇది యూటిలైజ్ చేసుకోండి.
వాయులింగం క్రాస్ చేసిన తర్వాత మామ పంచముఖ రుద్రాక్షి ఫ్రీగా ఇస్తున్నారు. సో కలెక్ట్ చేసుకోండి ఇక్కడ. అండ్ దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీని గురించి సపరేట్ వీడియోలో మాట్లాడుకుంటున్నాం. పంచముఖ రుద్రాక్ష ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఫ్రీగా ఇస్తున్నారు. మనం వర్ణలింగం దాటి రుద్రాక్ష తీసుకుంటాం కదా, అది దాటిన వెంటనే మనకు ఆన్ ది వేలోని వరాహిమ టెంపుల్ వస్తుంది మామ. లోపలికి దండం పెట్టుకోండి, చాలా అంటే చాలా పవర్ఫుల్. బేసిక్గా వరాహిమ టెంపుల్ చాలా రేర్గా ఉంటాయి మామ. మీకు ఎక్కడే కాదు, ఎక్కడైనా వరాహిమ టెంపుల్ కనపడితే పక్కన దండం పెట్టుకోండి. అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్. కాశీలో ఉంటారు ఆవిడ ఒరిజినల్. నువ్వు ఎక్కడైనా కనిపిస్తే దండం పెట్టుకోండి మామ. ఇక్కడ ఆన్ ది వేలో కనబడతారు, మంచిగా ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఈవిడే వారాహి మాత మావ. మీరు గిరిప్రదక్షిణ చేసినప్పుడు తప్పకుండా ఈవిడ దర్శనం అయితే చేసుకోండి. ఇంకా అలా నడుచుకుంటూ వాయులింగం దగ్గరికి వచ్చేసాం మామ. ఇదిగోండి, ఇదే వాయులింగం. వాయులింగం అంటే తెలిసిందే కదా, ఏదికి సంబంధించింది. మంచిగా దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. వాయులింగం దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది మామ. సో మనం ఇంకా అరౌండ్ 6 కిలోమీటర్స్ అది గిరిప్రదక్షిణ చేయాలి. చూద్దాం. ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇక్కడ ఒక లెక్క. ఎందుకంటే ఆల్రెడీ కాళ్ళు సర్వీస్ అయిపోయింది. ఆరామ్స్ ఓపిక తెచ్చుకొని ఇది కూడా కంప్లీట్ చేసేయాలి. గిరిప్రదక్షిణ చేస్తుంటే వేడివేడిగా టమాటా రైస్ పెట్టారు మా మధ్యలోనే. ప్లేట్ టమాటా రైస్ కోసం చాలా యుద్ధం చేశాను. ఫైనల్గా సంపాదించాను. మంచిగా తిన్నాం. యుద్ధం చేసి అయితే ఈ టమాటా రైస్ అయితే సంపాదించాను మామ. చాలా అంటే చాలా వేడిగా ఉంది. టేస్ట్ చేద్దాం. ఫ్రీగా పంచుతున్నారు. మళ్ళీ ఇప్పుడు బ్రేక్ తీసినట్టు కూడా ఉంటుందని చెప్పి తీసుకున్నా. సూపర్ ఉంది మామ. ఫ్రీగా పంచుతానని చెప్పి ఎలా పడతా చేసలేదు, చాలా బాగా చేశారు. లైన్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఎగ్జాక్ట్గా వాయులింగం దాటిన తర్వాత మామ టేస్ట్ మొత్తం చంపేశాడు మామ. దోల ఉంది, సూపర్ ఉంది టేస్ట్. మంచిగా టమాటా రైస్ అయితే తినేసాం మామ. టమాటా రైస్ తినేసి ఒక అరగంట బ్రేక్ తీసుకొని మన రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. 6 కిలోమీటర్స్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్ 3 అవర్స్ అవుతుంది. ఇంకా సగం ఉంది. ఎంతేం పడుతుందో చూడదాం. అంతా శివయ్య దయ. శివనామస్మరణం చేసుకొని గోవిత్య ఫ్లో అంటే వెళ్ళిపోవడమే. అలాగైతే మనం ఐలో తిరువణమలైకి అయితే వచ్చాం మామ. కావాలంటే ఇక్కడ ఫోటోలు దిగొచ్చు. మనం అలా నడుచుకుంటూ చంద్రలింగం దగ్గరికి అయితే వస్తాము. చంద్రలింగం అనుకుంటా, ఐ థింక్ సో, సారీ. సో లోపలికి వెళ్దాం. చంద్రలింగం స్పెల్లింగ్ తప్పు రాశారు. చంద్రలింగం తెలిసినాక చంద్రుడు. లోపలికి వెళ్ళి దండం పెట్టేసుకున్నాం. మామ మీలో చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది, అన్న లేడీస్ గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు వాళ్ళకి వాష్రూమ్ వస్తే ఎలాగన్నాను. ఎవ్రీ 300 మీటర్స్కి వాష్రూమ్ అయితే అవైలబుల్గా ఉన్నాము. ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం అంటే అబ్బాయిలు వెంటనే పోయేస్తాం, లేడీస్ అలా కాదు కదా. సో ఎత్తండి అలాగే భయపడకండి. ఎవ్రీ 300 మీటర్స్కి, ఎవ్రీ 100 మీటర్స్కి వాష్రూమ్ అయితే ఉన్నాయి. 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఆరామ్స్గా సర్వీస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనం అలా నడుచుకుంటూ కుబేరలింగం దగ్గరికి వచ్చేసాం మామ. కుబేరలింగం అంటే తెలిసిందే కదా, డబ్బులు ఇచ్చేది. సో లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని వద్దాం. నా యూట్యూబ్ మానిటైజ్ అయిపోయి ఎవరి మంత్ మంచి డబ్బులు కావాలని చెప్పి ఆ శివయ్యని కోరుకుంటాను. కుబేర మార్గం దగ్గర పౌర్ణమి ఎఫెక్ట్ మోక్షం లైన్ ఎంత ఉందో చూడండి మామ. లైన్ ఎక్కడ స్టార్ట్ అయింది. నార్మల్గా అయితే ఖాళీగా ఉండదు, కానీ పౌర్ణమి కదా, చాలా అంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. సరదా ఈ క్రౌడ్ అంతా అవడానికి ఈజీగా 2 to 3 అవర్స్ టైం పట్టేది మామ. నేను ఆల్రెడీ 7th టైం కాబట్టి మోక్షంలోకి వెళ్ళలేదు. లైక్ ఇంత టైం వెయిట్ చేయలేను నేను. సో ఈసారికి ఇది స్కిప్ కొట్టేద్దాం. కానీ మీరు ఏమైనా ఫస్ట్ టైం వస్తే మాత్రం 2 అవర్స్ కాదు మామ, 4-5 అవర్స్ టైం పట్టినా సరే వెయిట్ చేయండి. ఎందుకంటే ఎక్స్పెన్స్ చాలా రేర్గా వస్తాయి. చూపిస్తుందండి. ఇది ఏంటంటే మోక్ష మార్గం అనేది నువ్వు ఎంత బండగా ఉన్నా సరే ఆ చిన్న కన్నాలు దూరుకుని బయటకు వచ్చేస్తావు మామ. సో మీరు ఫస్ట్ టైం గిరిప్రదక్షిణ చేస్తున్నారు, ఇంతకుముందు ఎప్పుడు మోక్ష మార్గాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదంటే 3 కాదు 5-6 అవర్స్ పట్టినా సరే వెయిట్ చేసి ఎక్స్పీరియన్స్ చేసి రండి మామ. మోక్ష మార్గం అన్నది చాలా అంటే చాలా మంచి ఫిజిక్స్ మామ. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ కట్గా. మీరు వచ్చినప్పుడైతే పక్క ఎందులోనైతే ఎక్స్పీరియన్స్ చేయండి. ఎలా వస్తుందో చూసారా. పక్క ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఇది మాత్రం. మీరు ఫస్ట్ టైం వస్తే మాత్రం ఎక్స్పీరియన్స్ చేయండి మామ ప్లీజ్. అబ్బా నంది సర్కిల్కి అయితే వస్తాం మామ.
ఇంకంతే ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2.5 నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. పర్లేమో బాగానే కవర్ చేస్తాం. బాడీ అన్ని జిల్లాస్ కూడా అలాగే ఉన్నాయి. ఒక లింగం ఉంది, ఆ లింగం దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడం. చాలామంది ఈ పాయింట్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. మీకు ఇందాక చూపించా కదా, అది నంది సర్కిల్. నంది సర్కిల్ నుంచి ఇలా ముందుకు వస్తే రోడ్డు 2 ముక్కల కింద విడిపోద్ది మామ. ఇలాగ వెళ్తే మనం సీదా టెంపుల్కి వెళ్ళిపోతాం. కానీ మనం ఇంకొక లింగం చూడాలి మామ, అది ఈశాన్య లింగం. ఈశాన్య లింగం అటుపక్క రోడ్లు ఉంటుంది మామ, అది గుర్తుపెట్టుకోండి. చాలామంది తెలియక ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతారు. సో ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం ఒక లింగాన్ని మిస్ అయిపోతాం. సో గుర్తుపెట్టుకోండి, ఈ రోడ్డు కాదు, లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి ఈశాన్య లింగం అయితే కనబడుతుంది. సో ఈశాన్య లింగం దర్శనం కూడా చేసుకుంటే మనం 9 లింగాల దర్శనం చేసుకున్నట్టు మామ. చూడండి, చాలామంది తెలియక వెళ్ళిపోతున్నారు ఇటుపక్కకి. అటుపక్క వెళ్తే యూజ్లెస్, మనం ఇటుపక్క వెళ్ళాలి. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి మామ. మన గిరిప్రదక్షిణలోని లాస్ట్ లింగానికి అయితే వచ్చేసాం మామ, అదే ఈశాన్య లింగం. సో ఇదే టెంపుల్. సో ఇక్కడతో మనం నవలింగాల్ని దర్శనం చేసుకున్నట్టే, 9 లింగాలన. అది ఓం నమ శివాయ. లోపలికి వెళ్ళి శివాయ దర్శనం చేసుకుని వద్దాం మామ. పైన అయితే నవలింగ దర్శనాలు అయితే అయిపోయింది. మంచిగా అన్ని లింగ దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇవేవో ర్యాండమ్గా పెట్టిన లింగాలు అయితే కాదు మామ, డైరెక్ట్గా దేవదేవతలు వచ్చి పెట్టిన లింగాలు. అవి దర్శించుకోవాలంటే నిజంగా పుణ్యం ఉండాలి. ఆ శివాయ దయ వల్ల మనకి అనుగ్రహం కలిసి నేను చూడడం కాక మీకు కూడా చూపించాను, దానికి హ్యాపీగా ఉంది. సో ఇంకొక 2 కిలోమీటర్స్ నడిస్తే మన గిరిప్రదక్షిణ కంప్లీట్ అయిపోయినట్టే. ఆరామ్స్ వెళ్ళి ఓం నమ శివాయ అని చెప్పి కంప్లీట్ చేద్దాం మామ. చాలామందికి డౌట్ ఉంటుంది, అన్న గిరిప్రదక్షిణ చెప్పులతో చేయొచ్చా, సాక్షులతో చేయొచ్చా అని. మీ అందరూ ఒక క్లారిటీ తెస్తున్నాను మామ. అంటే నేను నమ్మేది మీకు చెప్తున్నాను. నువ్వు సాక్స్లు వేసుకొని చేసిన, చెప్పులు వేసుకొని చేసిన, అసలు ఏం లేకుండా చేసినా సరే ఒకటే మామ. ఎందుకు ఇలా మార్చి చెప్తున్నానంటే, మీకు శివయమైన ప్రేమ ఉంటే చాలరా. మనం చెప్పులు వేసుకొని చేసాను మాత్రం నా శివయ్య మనల్ని చెప్పించాడు, చెప్పులు లేకుండా చేసామని చెప్పి మనం చేసిన పాపలు ఏమి తీసాడు. అది స్ట్రాంగ్గా బిలీవ్. నిజంగా నీకు ఆయన మీద రెస్పెక్ట్ ఉండి, ఆయన మీద భక్తి ఉంటే నువ్వు ఎలా చేసినా సరే శివయ్య యాక్సెప్ట్ చేస్తాడు మామ. అది మామ ఆరామ్సే 14 కిలోమీటర్లు అయితే నడుస్తాం మనం. అది చాలామంది అనుకుంటారు ఈ అరుణాచలం గిరిప్రదక్షిణ అంటే ఏదో కొండ చుట్టూ తిరగడం అని. కాదు మామ, అరుణాచలం కొండ అంటే డైరెక్ట్గా శివుడి చుట్టూ తిరిగినంత పుణ్యం. ఎందుకంటే ఇక్కడ ఉన్న అరుణాచలం కొండ హిమాలయస్ కన్నా ముందు ఉన్నది. వెనక చాలా సైన్స్ ఉంది, చాలా జియోలజికల్ థింగ్స్ ఉన్నాయి. అవన్నీ వీడియోలు చెప్పుకునే చాలా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మామ. ఎదుగుండా గాలి గోపురం కనబడుతుందిగా, వచ్చేసాం. రఫ్లీ ఇంకో 10 to 20 minutes రీచ్ అయిపోతాం. అది మామ ఫైనలీ డన్ విత్ అరుణాచలం గిరిప్రదక్షిణ. ఇక్కడే స్టార్ట్ చేశాను అండ్ ఇక్కడే ఎండ్ చేశాను. మరి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తే మన గిరిప్రదక్షిణ ఎండ్ అయిపోయినట్టే మామ. ఒకటి మాత్రం చెప్తున్నాను మామ, నిజంగా శివాన్ని తలుచుకుని వెళ్తే చిన్న నొప్పి, చిన్న పెయిన్ కూడా ఉండదు. చూడండి, స్టార్ట్ చేసిన 2 యాంజిలాల్స్ ఉన్నాయో, ఎండింగ్లో కూడా సేమ్ యాంజిలాల్స్ ఉన్నాయి. అంతా ఇంకా పరమేశ్వరుడు లీల. అండ్ ఒకటి మాత్రం చెప్దాం అనుకుంటున్నాను మామ, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నిజంగా మనస్ఫూర్తిగా శివయ్యని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసి ఇక్కడ రాలేకపోయిన భక్తులందరికీ ఇంత తిరిగినా నాకు ఎంత పుణ్యం వచ్చిందో మీకు అంత పుణ్యం సీరియస్గా కోరుకుంటున్నాను. సో దట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్లేస్లో కలుద్దాం. ఇంకోటి మామ, వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, నేను డెవలప్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ క్రాప్ బాయ్. ఈరోజు పౌర్ణమి మామ, పొద్దు టైం 4 అవుతుంది. చూడండి ఎంతమంది క్రౌడ్ వచ్చారో. సో పౌర్ణమి టైంలో కొద్దిగా అవాయిడ్ చేయండి మామ. అంతమంది క్రౌడ్లోని మీరు మనస్ఫూర్తిగా శివాయని అయితే దర్శనం చేసుకోలేరు. సో ప్లాన్ చేసుకోండి నేనైతే ఎగ్జాక్ట్గా 4 hours గిరిప్రదక్షిణ అయితే కంప్లీట్ చేస్తాను. ఓ పాయింట్ చెప్పడం మర్చిపోయాను మామ. చాలామంది డౌట్ ఉంటుంది, గిరిప్రదక్షిణ చేసిన టెంపుల్లోకి వెళ్ళాలా, టెంపుల్లోకి వెళ్ళి వచ్చిన గిరిప్రదక్షిణ చేయాలని. సో ఇక్కడ లోకల్ చెప్పారు గిరిప్రదక్షిణ చేసిన టెంపుల్లోకి వెళ్ళాలంట. బట్ నేను టెంపుల్లోకి వెళ్ళిన గిరిప్రదక్షిణ చేశాను. సో మీరు వచ్చి అది ప్లాన్ చేసుకొని ఆ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. సో అంతే మామ, దట్స్ ఇట్ ఫర్ వీడియో.